ఓకే. ముందుగా అనంతపురం జిల్లా ముస్లిం మైనార్టీ సోదరిమణులకు వాలేకుం సలాం వరహమతుల్లా బర్కాతు. ఈరోజు నేను ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడానికి ప్రధాన కారణం ఏమనగా, గత 3 రోజుల నుంచి నేను ఒక వ్యక్తిని, నాసిర్ అనే వ్యక్తిని చెంప మీద కొట్టడము, కొంచెం ఆవేశంగా మాట్లాడడము, ఆ వీడియో ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ వైరల్ అయ్యి చాలామంది ముస్లిం మత పెద్దలు కావచ్చు, ముస్లిం ప్రజా సంఘాల వారు కావచ్చు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, మా డివిజన్ ప్రజలు చాలామంది కూడా ఆవేదన చెందుతున్నారు. మధున చాలా మంచి వ్యక్తి, ఇలా ఎందుకు కొట్టాడు అని కొంతమంది వారు ప్రశ్నించుకుంటారు, కొంతమంది వివరణ తెలుసుకుంటారు. కొంతమంది తెలియని వ్యక్తులు ఈ ఫేస్బుక్ వాట్సాప్లో ఈ గొడవకు తెలుగుదేశం పార్టీ కారణం అంటారు, మా ఎమ్మెల్యే గుండా మనుషులు అంటారు, నన్ను గుండా అంటున్నారు. ఈ సంఘటన నా పర్సనల్ సంబంధించిన సంఘటన. ఇది మా ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. దీని వీడియోని మా పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు దీన్ని వైరల్ చేస్తున్నారు. ఎస్పీ దగ్గర పోండి, కేసు పెట్టండి అని మా పార్టీకి చెందిన వ్యక్తులు, నా దగ్గర కొన్నాళ్ళు బాగుండి దూరమైన వ్యక్తులు, అదేవిధంగా ప్రతిపక్షంలో కొంతమంది వ్యక్తులు. ప్రతిపక్షంలో అంటే అది కామన్, దాన్ని మేము తప్పుపడ్డాం. కాకపోతే ఈరోజు మా ఎమ్మెల్యేకి ఏ చిన్న సంఘటన జరిగినా ఈ మధ్యకాలంలో ఎక్కువ అనంతపురం ఎమ్మెల్యే అవినీతిపరుడు, అనంతపురం ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే ఏం చేయడం లేదని చెప్పి మా పార్టీలో ఉన్నతమైన పదవులు అనుభవించి ఈరోజు కన్నతల్లి లాంటి పార్టీ తల్లిపాలు దాగి రోములు గుత్తా ఉన్నారు. మా ఎమ్మెల్యే దగ్గర ఉంటూ లేనిపోయిన సమాచారాన్ని బయటికి వెళ్తూ మా ఎమ్మెల్యే గారిని, మా పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ మా అధినేత సీఎం నారా చంద్రబాబు దృష్టికి, మా యువనేత మన నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాము. ఈ సంఘటన ప్రధాన కారణం ఏమంటే, ఇది నా వ్యక్తిగతం. నేను ప్లాట్ వ్యాపారం చేస్తూ ఉంటా, నా పైన సివిల్ కేసులు తప్ప క్రిమినల్ కేసులు లేవు. 2 నెలల నుంచి నాసిర్ అనే వ్యక్తి అక్కడ పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తులను ఉద్యోగాలు పనిచేయకుండా వాళ్ళు రోడ్డు పడేశారు. వాళ్ళు గత 20 నుంచి పనిచేస్తూ ఉన్నారు. అందులో ముస్లింలే 6 మంది దాకా ఉన్నారు, ఎస్సీలు 7 మంది దాకా ఉన్నారు. వారందరినీ జేసీ గారు కంప్లైంట్ చేసి వాళ్ళకు ఒక ఉపాధి కోల్పోయేశాడు. తర్వాత అక్కడ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. మాకు నకలు కానీ ఈసీలు ఇస్తే వారంలో రావాల్సింది 10 రాకుండా ఉంది. అందరూ బాధపడుతున్నారు. డాక్యుమెంట్ రేట్లు ప్రజలందరూ కూడా రేపు ఉన్నాడు రీసీబీలు పెంచుతూ ఉన్నారు. అక్కడ స్టాఫ్ కొరత ఉంది, ఇబ్బంది పడుతున్నాము. అది మేము గమనిస్తూనే ఉన్నాము. ఆ నాసీర్ అనే వ్యక్తి ఆ రోజు రిజిస్ట్రేషన్ నాకు పని నుండి వెళ్ళాను, అందరూ వీడియోలు తీస్తూ ఉన్నాడు. నేను ఎందుకయ్యా వీడియోలు తీస్తావు, అంతా మీ ముస్లింలే కదా, ఆయన సబ్ డిస్ట్రిక్ట్ యూనుస్ సార్ కూడా ముస్లిమే కదా, ఎందుకు వీడియోలు ఇస్తావంటే ఆయన నన్ను పరుసు తిట్టడం జరిగింది. సరే ఆఫీస్లో ఎందుకని బయటికి పిలిచుకెళ్ళాను. బయటికి పిలిచికి వెళ్ళి రమణ, దండోర రమణ, మేమిద్దరు పక్కనే ఉన్నాము. ఆయన మాట్లాడితే ఆయన కూడా తిట్టాడు, ఆయన కులంతో దూషించాడు. సరే మేము పట్టించుకోలేదు. నన్ను హేళన చేసి మాట్లాడితే చెంప కొట్టి చేసిన పోదామని ఆవేశపడ్డాను. అది వైరల్ అయింది వీడియో. తర్వాత అక్కడున్న సబ్ డిస్ట్రిక్ట్ గారు, స్టాఫ్, తర్వాత ఈ రమణ గారు, నేను కేసు పెట్టాము. ఆయన మమ్మల్ని కొట్టానికి కేసు పెట్టారు. సరే కేసు రిజిస్టర్ చేస్తామంటే తర్వాత మేమంతా మాట్లాడుకొని కేసులు ఎందుకులే, ఏదో జరిగిపోయిందని చెప్పి యూనిస్ సార్ కావచ్చు, అదేవిధంగా కులసంగ రమణ గారు కావచ్చు, నేను, అదేవిధంగా ఆ నాసిర్ కూడా మా పైన కేసు విత్డ్రా చేసుకున్నాడు. తర్వాత బైండ్ ఓవర్ చేసి హాజరుపరిచారు. ఇలా మోసారి ఆఫీసులో పోవద్దయ్యా అని చెప్తే ఆయన కూడా నిమ్ముకుని పోయారు. ఇప్పుడు ఈ విషయం జరిగి 18 తారీఖు జరిగింది. నాసిర్ కూడా నాతో మంచిగా ఉన్నాడు, మేము ఆయనతో మంచిగా ఉన్నాము. దీన్ని ఎక్కడా లేని విధంగా నేనేదో ముస్లింకి ద్రోహి అన్నట్లు, ముస్లిం మతం అంటే సరిపోనట్లు వైరల్ చేశారు. నాకు ఆజాద్ నగర్లో 40 డివిజన్లో గత 2020 మున్సిపల్ ఎలక్షన్లలో ఒక ముస్లిము అభ్యర్థిని కాదని హిందూ అయిన నా భార్యని వైఎస్ఆర్ పార్టీ భయంకరమైన గాలిలో ఇండిపెండెంట్గా 100 ఓట్లతో గెలిపించారు. ఈ గెలుపులో ప్రధాన పాత్ర మా వార్డులో ఉన్నది ముస్లింలు ఎక్కువ, మైనార్టీ ఓటర్లు. ఆ మైనార్టీ ఓటర్లు మాకు పట్టం కట్టారు. ఆ విశ్వాసం మాకుంది. నా పక్కన వారంతా కూడా ముస్లింలే. ఖాజా అయితేనేమి, యమా బాషా అయితేనేమి, స్పీడ్ బాషా అయితేనేమి, సలీం అయితే, ఆసిఫ్ అయితే, ఖలీఫా, అందరూ ముస్లింలే కదా. తర్వాత నేను ఈరోజు కూడా నడువంకలో మదీనా జనరేషన్ కనుక్కోపోండి, అక్కడే నేను పర్చేజ్ చేస్తా ప్రతి నెల సరుకులు. అదేవిధంగా నా బట్టలు కుట్టే వ్యక్తి ఈ కలపే ఉంటుంది, చాంద్ బాషా, స్కైవేటేలో, ఆయన ముస్లిం కదా. నేను ప్రతి పెళ్లికి ముస్లిం అయిన జిలాను గరీబ్ ట్రస్ట్ ఆయన చైర్మన్, ఆయన పక్కన కదిరి భాష అని, ఆయన పిల్లలకు సాయం చేశాను. నా ప్రతి వంటకు ఆయనే పిలుస్తాను. నాకు ఆ ఫీలింగే లేదండి. ఎందుకంటే నాకు గెలిపించారు, నేను చిన్న నుంచి వార్డులో పుట్టాను, నాకు ఆ ఫీలింగే లేదు. నేను ప్రతి నెల, ప్రతి సంవత్సరము ఫస్ట్ అసీర్ మసీదులో ఇఫ్తార్ ఇస్తాను, గ్యార్మీ చేస్తాను. తర్వాత ముస్లిం పెళ్లికి, చదువుకు, ఆరోగ్యానికి ఇచ్చాను, జెండా మాకు కట్టడానికి డబ్బులు ఇచ్చాను, మసీదుకి డబ్బులు ఇచ్చాను. ఇదంతా డివేషన్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి
ఆ ముస్లిం కొట్టారు. ఆ ముస్లిం వ్యక్తికి నేను కొట్టడానికి ప్రధాన కారణము ముస్లిం వ్యక్తిపైన కమిటీ చేస్తున్నారు. నేను ముస్లిం తరపున ఆ రోజు పోరాడాను. ఆ ముస్లిం గురించి మీకు తెలియకపోతే రీసెంట్ తెలుసుకోండి. కాబట్టి నేను దీంట్లో తప్పు చేశాను, ఉప్పు చేశాను, అది అల్లాహకు ఆ దేవుని తెలుసు. ఏమైతేనేమి నా ఫ్రెండ్స్ కొంతమంది ముస్లిం సోదరులు ప్రజాస్వామ్యం బాధపడుతున్నారు. కాబట్టి నేను వారికి ఈ ప్రెస్ తరపున క్షమాపణ కోరుతున్నాను. దయచేసి ఇది ఇక్కడితో వదిలేసేయండి. దీన్ని మతానికి కులానికి దీనికి పోయేదని చెప్పి మా రంగు ప్రభుత్వం చెప్పి తెలియజేస్తాను. మరొకసారి నా ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రజా సంఘాల వారికి మత పెద్దలకి అందరూ కూడా మీరు బాధపడంటే క్షమించండి. మీకు స్వాగతిస్తున్నాను.